ఈవెన్ నేను ఒకటైతే చెప్తా, నేను నా బిజినెస్ ప్రాక్టికల్ అయితే అసలు బయట కన్నా ఇప్పుడు పబ్లిక్ ఎక్కువ అంటే చాలా ఎంత రిచ్ పర్సన్ అయినా కానీ ఎక్కడ తక్కువ వస్తుందో అక్కడికే వెళ్ళాలనుకుంటారు. అది మెయిన్ లాజిక్. అయితే మనం అయితే ఆ లాజిక్ని అయితే యూజ్ చేసుకుంటే బెటర్. కానీ అంత ఇవ్వాలంటే మనం ఒక మ్యానుఫ్యాక్చరర్గా ఉండాలి. అండ్ ఇలాంటి థింగ్స్ అన్ని కూడా నేను చేసేదాన్ని. అండ్ నేను మా అమ్మ మా చెల్లి మేము ముగ్గురం కలిసి అండ్ బయట స్టాల్స్ కూడా పెట్టుకున్నాం. రాఖీ మేకింగ్ ఇలాంటివి చేసి మేము బయట సేల్ చేసేవాళ్ళం, రోడ్డు మీద పెట్టేవాళ్ళం. అప్పుడు నుండి నాకు ఒక ప్రాక్టికల్ బిజినెస్, ఒక బిజినెస్ లైఫ్ మనం రోడ్డు మీద పెడితే ఎలా ఉంటుంది, అదే షాప్లో పెడితే ఎలా ఉంటుంది. అండ్ మనం బయట ఇక్కడ మనం పెద్ద పెద్ద షాపింగ్ మాల్ దగ్గర కొంటే ఎలా ఉంటారు పబ్లిక్, అండ్ మన దగ్గరికి వస్తే కొనేప్పుడు ఎలా ఉంటారు ఒక చిన్న ప్రాక్టికల్ నాలెడ్జ్ అయితే నేను తెచ్చుకున్నాను. పబ్లిక్ ఇప్పుడు సపోజ్కి నేను క్లోతింగ్ బిజినెస్ అయితే కరోనా ముందు మేము క్లోతింగ్ బిజినెస్ స్టార్ట్ చేసాం. అఫ్ కోర్స్ మేము జ్యువెలరీ ఇవన్నీ క్రాఫ్టింగ్ చేస్తున్నాము. మేము స్టాల్స్ పెట్టినప్పుడు చాలా మంచిగా అనిపించింది. ఈవెన్ స్టాల్ అఫ్ కోర్స్ ఈడ పెడితే తీసేది వేయించేవాళ్ళు, ఈడ పెట్టొద్దమ్మా, ఇంకో దగ్గర పెడితే ఈడ పెట్టొద్దమ్మా అనేటోళ్ళు. కానీ మోస్ట్లీ అందులో సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. రియల్గా మాకు మంచిగా అనిపించింది. బట్ మాకు షాప్లో పెట్టిన కన్నా ఈ బయట పెట్టిందే మంచిగా అనిపించింది అప్పట్లో. అప్పుడు బాగా ఉండే, కానీ ఇప్పుడు అందరూ బయట పెట్టాలని ఇంట్రెస్ట్ ఇవన్నీ అఫ్కోర్స్ రొటీన్ అయిపోయింది. ఇప్పుడైతే అంత నడిచేలాగా కూడా లేదు. ఇప్పుడు ఇంకా వరస్ట్. అసలు ఆ స్ట్రీట్ వెండర్స్ని ఇక్కడ స్ట్రీట్లో సేల్ చేసుకునే ఎవరైనా సరే అంత ఈజీగా పెట్టుకొని అట్లే ఇంకా చాలా దారుణం అయిపోయింది. ఎవరు సపోర్ట్ చేయడానికి కూడా. బట్ మోస్ట్లీ హార్డ్ పెట్టుకోవాలన్నా కానీ పర్మిషన్స్ తక్కువ. అలా అని మనం షాప్కి వచ్చేస్తే షాప్లో మేము ఒక క్లోతింగ్ బిజినెస్ స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసినప్పుడు అంతా అబ్బలక్కల బ్యాచ్ ఎలా ఉంటారంటే అఫ్కోర్స్ నేను కూడా అంతే. నేను కూడా ఎక్కడైనా బార్గెన్ చేస్తాను.